మారిషస్ అనేటువంటి ఒక దేశం మన పొరుగునే ఉన్నటువంటి దేశం. మ్యాప్‌లో చూస్తే ఇక్కడుంటుంది. సో, ఇది మన ఇండియాకి దగ్గరలో ఇండియాకి దగ్గరలో ఇండియన్ ఓషన్‌లో ఈ మారిషస్ అనేటువంటి ఒక దేశం, అది ఒక ఐలాండ్ కంట్రీ అని చెప్తా ఉంటాం. సో, ఈ దేశంకి మనము లోన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఒక స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్‌ని, ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మనం ప్రకటించడం జరిగింది ఈ మారిషస్ దేశానికి. మరి ఎంత ప్రకటించాము అంటే 680 మిలియన్లు, $680 మిలియన్ల మేర స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీని మనం ప్రకటించడం జరిగింది. మరి ప్యాకేజ్‌తో వాళ్ళు ఏం చేయాలి? పర్సనల్గా వాడుకోవాలా, లేదంటే ఫర్దర్గా మారిషస్ దేశం యొక్క అభివృద్ధి కోసం మనం ఇచ్చినటువంటి స్పెషల్ ఆర్థిక ప్యాకేజ్ని ఉపయోగించాలనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్తే కొన్ని చూద్దాం. సో, వాళ్ళు మనం ఇచ్చినటువంటి ఈ $680 మిలియన్ ఎకనామిక్ ప్యాకేజ్తో వాళ్ళు దాదాపు ఒక $215 మిలియన్ మేర ఉపయోగించి వాళ్ళు ఏం చేయాలి అంటే, లైక్ ఒక నేషనల్ హాస్పిటల్ని నిర్మించాలి. పేరు కూడా పెట్టారు, లైక్ సర్ సివుక్ సాగర్ రామ్ గోలం నేషనల్ హాస్పిటల్ని నిర్మించాలి. అంటే మనం చెప్పొచ్చు మారిషస్ దేశంలో భారతదేశము ఒక నేషనల్ హాస్పిటల్ని నిర్మించింది అని మనం చెప్పొచ్చండి. ఇక దాని తర్వాత ఆ దేశంలోనే ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటాం. సో, ఆయుష్ అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి వైద్య శాస్త్రం అండి. సో, ఆయుష్ అన్నప్పుడు దీనిలో ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఇవన్నీ కూడా భారతదేశానికి చెందినటువంటి వైద్య శాస్త్రము, భారతీయులు కనిపెట్టినటువంటి వైద్య శాస్త్రం అన్నమాట. సో, దీనికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రం సంబంధించినటువంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మారిషస్ దేశంలో మన భారతదేశం ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్తో పెట్టబోతా ఉన్నారు. ఇక దాని తర్వాత వెటర్నరీ స్కూల్ అండి, పశువులకు సంబంధించినటువంటి ఆ పశు శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక వెటర్నరీ స్కూల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు యానిమల్ హాస్పిటల్, సో జంతువులకు సంబంధించినటువంటి ఒక వెటర్నరీ హాస్పిటల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో, దాంతోపాటు మరి ఆ దేశానికి సంబంధించినటువంటి కొన్ని హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయబోతూ ఉన్నారు. సో, ఇదొక ఆస్పెక్ట్. ఇంకా ఫర్దర్గా ఆ దేశంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, ఎస్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు మనం ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్తో. దాంతోపాటు ఒక మోటార్వే M4 అని అంటాం, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక పోర్ట్ ఏరియాలను కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో, దాంతోపాటు ఇంకా మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానిని వివిధ సంక్షేమ కార్యక్రమాలకు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, మెడికల్ హాస్పిటల్స్ని, మెడికల్ కాలేజెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికో వీటిని వారు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది.